విజయనగరం జిల్లా రాజమండ్లం అంతకపల్లి గ్రామంలో 8వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా అయితే మాత్రం బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అయితే మాత్రం కళ్ళారా చూసే పరిస్థితి అయితే భక్తులు తిలకించే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా మనతో పాటు ప్రధాన అర్చకులున్నారు. అర్చకులతో మాట్లాడే ప్రయత్నించాం. బాబు చెప్పండి, అసలు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి చేశారు? ఎంత వైభవంగా జరిగాయి? ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, రాజాంపట్టణం అంతకాపల్లి గ్రామంలో కొలువుతీరినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టమ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాము. 29 మార్చి నుండి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటుగా స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశేషంగా మొన్న 1వ తారీఖు నాడు కళ్యాణ మహోత్సవాన్ని, అలాగే ఈరోజు చక్రస్నానాన్ని, అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా మనం జరుపుకున్నాము. ఈరోజు సాయంత్రం స్వామివారికి ద్వాదశ ఆరాధన, శ్రీ పుష్పయాగ కార్యక్రమంతో కార్యక్రమాన్ని పూర్తయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో గ్రంథి కుటుంబ సభ్యుల యొక్క సౌజన్యంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని మనం అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇదే విషయంపై భక్తులు కూడా ఉన్నారు. భక్తులతో మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి సార్, అసలు ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుపతిలో జరిగితేనే చాలామంది వెళ్తారు. మన దగ్గరలో అందుబాటులో జరిగి ఏ విధంగా జరిగి మీకు ఎలా అనిపిస్తుంది? నమో వెంకటేశాయ నమ. రాజాం పట్టణంలో అంతకాపల్లి గ్రామంలో వెలుస్తున్న పద్మావతి సమేత గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అనేది చాలా ఘనముగా నిర్వహించడం జరుగుతుంది. మరి 8వ వార్షికోత్సవ సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు అనేది నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి తాలూకా సౌజన్యంతో, మరి వారి ఆధ్వర్యంలో జిఎంఆర్ గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ పెద్ద ఎత్తున ఈ బ్రహ్మోత్సవాలు అనేది నిర్వహించడం జరిగింది. మరి మొన్న 1వ తేదీన కళ్యాణం చాలా అద్భుతంగా జరిగిందండి. తిరుమల తిరుపతి టెంపుల్లో ఏ విధంగా అయితే అక్కడ అంటే బ్రహ్మోత్సవాల్లో ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అన్ని క్రతువులు, పూజా పద్ధతులు అన్నీ కూడా ఇక్కడ కూడా అదే విధంగా చేయడం జరిగింది. మరి సామాన్యుడు తిరుమల అనేది వెళ్ళి చేయలేరు, అక్కడ చూడలేరు, తిలకించలేరు. కానీ ఈ రాజాం ప్రాంతవాసుల అదృష్టం ఏంటంటే స్వయంగా ఈ ఆలయంలో అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ఇక్కడ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ స్వామివారి కార్యక్రమాలన్నీ చూసే గొప్ప అవకాశం అనేది భగవంతుడు అనేది కల్పించినందుకు ఇక్కడ ఈ రాజాం ప్రాంతవాసులకు అదృష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, మరి అదేవిధంగా జిఎంఆర్ కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలండి. అదేవిధంగా ఇక్కడ మరి ఈఓ గారు, ఆలయ సిబ్బంది కూడా మరి ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా రిసీవ్ చేసుకొని ఈ కార్యక్రమాల్ని సమన్వయం చేసుకొని చాలా ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చారండి. వేల సంఖ్యలో వచ్చి ఈ స్వామివారి ప్రసాదం తీసుకొని అందరూ కూడా స్వామివారి అనుగ్రహంతో వెళ్ళారు. ఇక్కడ స్వామివారి తాలూకా అనుగ్రహం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏది కోరుకుంటే అది జరుగుతుందనే ఒక విశ్వాసంతో భక్తులనేది నమ్మకంతో కొన్ని వందలాది మంది, వేలాది మంది భక్తులు ప్రతిరోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని కరుణా కటాక్షాలతో వెళ్ళడం జరుగుతుంది. నమో వెంకటేశాయ నమః. ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే రాజమండ్లం అంతకాపల్లి గ్రామంలో గ్రంథి కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఈ ఆలయాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే టీటీడీ దేవస్థానానికి అయితే ట్రస్ట్కి అయితే అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా టీటీడీలో ఎలాగైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఈ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రాజమండ్లం అంతకపల్లి గ్రామంలో ఈ బ్రహ్మోత్సవాలు అయితే వైభవంగా నిర్వహించారు. మార్చి 29 నుంచి ఈ ఏప్రిల్ 4వ తారీఖు వరకు అయితే ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించి అందులో భాగంగా అయితే మాత్రం ఘనంగా అయితే మాత్రం స్వామివారిని ఈ ఆలయం చుట్టూ అయితే మాత్రం పల్లకిలో ఊరేగించి అయితే మాత్రం మంచిగా కార్యక్రమాలు చేసే పరిస్థితి కనిపించింది. ఈ వైభవం చూడడానికి అయితే మాత్రం చాలామంది భక్తులు, వేల మంది భక్తులు అయితే పాల్గొనే పరిస్థితి కనిపించింది. ఇంతటి కళ్ళారా చూసి అయితే మాత్రం ఎక్కడైతే టీటీడీలు జరుగుతుందో మేమైతే దూరం వెళ్ళలేని పరిస్థితి. అటువంటిది ఈ రాజంపట్నం దగ్గరలో ఉండమైతే మాత్రం భక్తులందరూ కళ్ళారా చూడడం అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజైతే 3వ తారీఖుని ఈరోజైతే మాత్రం స్వామివారి చక్రతీర్థ స్నానాలు ఆచరించి భక్తులైతే మాత్రం చక్రతీర్థ స్నానాలు ఆచరించి అయితే మాత్రం అనంతరం అయితే మాత్రం భక్తులకు అన్న సమారాధన అయితే మాత్రం ఏర్పాటు చేశారు ఈ గ్రంథి కుటుంబ సభ్యులు వారైతే. ఏది ఏమైనా సరే ఈ ఆలయం అయితే ఇక్కడ ఉండడం అయితే మాత్రం భక్తులందరూ అయితే మాత్రం చాలా మంచిది, మాకు దగ్గరలో ఉండైతే మాత్రం ఎంత పుణ్యం చేసుకున్న వాళ్ళం అయినా చెప్పేసి అయితే భక్తులు చెప్పే పరిస్థితి కనిపించింది. రాజా నుంచి సురేష్, RTV.